టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన లహరి నాన్ ఏసీ స్లీపర్. 2 మేజర్ బస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంజీబీఎస్ అంటాం, ఇంకోటి జేబీఎస్. ఇక్కడ నాందేడ్ బస్సు కనపడ్డది, మొత్తం జేబీఎస్ చూపిద్దాం అనుకున్నా కానీ నాన్ స్టాప్ నిర్మల్ తర్వాత ఆదిలాబాద్. ఇప్పుడు మామూలు ఎక్స్ప్రెస్ ఎక్కి ఇది ఎక్కినాం అనుకో కంఫర్ట్ తెలుస్తుంది. నేను మల్లారెడ్డి 2012-2016 మెకానికల్ బ్రాంచ్ గ్రాడ్యుయేట్. సో ఐ గైస్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నా. ఇవాళ ఏంటంటే నేను ఆదిలాబాద్ ట్రావెల్ చేస్తున్నా. నాకు తెలిసి ఫస్ట్ తెలుగు ట్రావెలర్ అనుకుంటా. అంటే తెలుగులో ఒక హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే బస్సు బ్లాగ్ చేయడం ఫస్ట్ సార్ అనుకుంటున్నా. ఇవాళ ఆదిలాబాద్ వెళ్తున్నాం. ఏ బస్సు అంటే టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన లహరి నాన్ ఏసీ స్లీపర్. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నదంతా కూడా జేబీఎస్ బస్ స్టేషన్. ఇది టువర్డ్స్ నిజామాబాద్ ఆదిలాబాద్ వెళ్ళే వైపు. దీనికి 2 టర్మినల్స్ ఉంటాయి. ఒక టర్మినల్లో వేరే రోడ్స్, ఈ టర్మినల్లో మోస్ట్లీ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అటు సైడ్ వెళ్ళే వైపు అనమాట. ఇప్పుడు ఈ వైపు దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి ఇంకా బస్సు రాలేదు. 10:30 డిపార్చర్ ఇంకా రాలేదు. ఇక రాగానే ఎక్కిపోవడే ఇంకా. సో యాక్చువల్గా జేబీఎస్లో మొత్తం కూడా 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో 14 నుంచి 23rd ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ ఒక 10 ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉంటాయి అండ్ మిగతా 13 అటు సైడ్ ఉంటాయి అనమాట. అటు సైడ్ ప్లాట్ఫామ్స్లో మనకి సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్ అటు సైడ్ వెళ్తాయి. ఇదంతా కూడా నిజామాబాద్ సైడ్. జూబ్లీ బస్ స్టేషన్ ఏంటంటే అది యాక్చువల్గా మన హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో ఇప్పుడు 2 మేజర్ బస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంజీబీఎస్ అంటాం, ఇంకోటి జేబీఎస్. ఎంజీబీఎస్ ఏంటంటే మోస్ట్లీ ఇంకా ఇంటర్ స్టేట్ బస్సెస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. లైక్ బెంగళూరు వెళ్ళడం కానీ, వేరే స్టేట్ ముంబై వెళ్ళడం, అట్లాంటివన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ విత్ ఇన్ స్టేట్. అది మనం అటు నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు, స్టేట్ దాటి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే అలాంటి పాసిబిలిటీస్ తక్కువ. మోస్ట్లీ విత్ ఇన్ తెలంగాణ బస్సెసే ఉంటాయి. లైక్ ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ ఇలాంటివన్నీ కూడా అటే ఉంటాయి. సో సారీ, యాక్చువల్గా ఇక్కడ బస్సు కనబడుతుంది కదా, ఇదేంటంటే యాక్చువల్గా మహారాష్ట్రలో నాందేడ్ వెళ్తుంది. నేను ఇంతకుముందే చెప్పిన కదా జేబీఎస్లో వేరే స్టేట్కి వెళ్ళామని. సారీ, ఇక్కడ నాందేడ్ బస్సు కనపడ్డది. బట్ ఇంకో పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే మనదంతా కూడా నిజాం పరిపాలన కదా, ఆ నిజాం పరిపాలనలో ఉన్న మోస్ట్ సిటీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. సో ఒకసారి మొత్తం జేబీఎస్ రౌండ్ అబౌట్ అవుతాం. ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మంచిగానే షాప్లు అయితే అవైలబుల్ ఉంటాయి. మనకి చిప్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా. ఇక్కడ క్యాబ్ కూడా అవైలబుల్ ఉంది. నాకు ఒకటి అవసరం ఉండే కానీ ఇక పర్వాలేదు, ఇక అడ్జస్ట్ అయిపోతున్నా. దీంతోనే వితౌట్ క్యాపే ప్రొసీడ్ అయిపోతున్నా మొత్తం వ్లాగింగ్. సో యాక్చువల్గా మొత్తం జేబీఎస్ చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల మా బస్ అయితే వచ్చేసింది. సో లహరి బస్సు, లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అనమాట. సో ఇది ఆదిలాబాద్ వరకు వెళ్తుంది. చలో ఇంకా మొత్తం బస్ ఎక్కి మిగతా అని మాట్లాడుకుందాం. సో బస్సు మొత్తం కూడా బాగానే ఉంది. లోపల మాది U7, U8 అనమాట. టికెట్స్ చూడండి, చాలా బస్సెస్ ఉన్నాయి. రాజధాని, కొత్త రాజధాని అయితే చాలా బాగుంటుంది. సో అతి త్వరలో దానిలో కూడా బ్లాగ్ చేయాలి. అండ్ ఈ సూపర్ లగ్జరీ, ఇది సూపర్ లగ్జరీ రాజధాని. సో బస్సు బ్రాండ్ చూడండి, మొత్తం కూడా అశోక్ లేలాండ్. సూపర్ లగ్జరీ టికెట్ ప్రయాణంతో లహరి ప్రయాణం. సూపర్ 7906 ఆదిలాబాద్ వయా నిర్మల్. అంతే, ఇంకా నో స్టాప్, నథింగ్. నాన్ స్టాప్ నిర్మల్ తర్వాత ఆదిలాబాద్. సో ఈ సూపర్ లగ్జరీస్ ఉన్నాయి కదా, ఇది కొంచెం బెటర్. ఎందుకంటే మనకి సస్పెన్షన్ బాగుంటుంది, కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. సో సేమ్ ఈ బస్ లానే ఈ ఎక్స్ప్రెస్ వచ్చినాయి, అవి కూడా బాగుంటాయి, కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు మామూలు ఎక్స్ప్రెస్ ఎక్కి ఇది ఎక్కినాం అనుకో కంఫర్ట్ తెలుస్తుంది. కంఫర్ట్ అంటే సీట్స్లో కాదు, సస్పెన్షన్లో. మనకి ఎత్తుల దగ్గర అవి ఎత్తుగడ్డల దగ్గర ఎత్తేయడం అలాంటివన్నీ ఉండవు అనమాట. మొత్తానికి బస్ అయితే బయలుదేరిపోయింది జేబీఎస్ నుంచి. మనం చాలా హైట్లో ఉన్నాం. అన్ని బస్సులు కూడా కింద కనబడుతున్నాయి. అవి మామూలుగా కింద నిలబడి చూస్తే ఫుల్ పెద్దగా కనబడతాయి. సో మనం చాలా హైట్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మన బస్సు అసలు ఏ రూట్లో వెళ్తుంది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం తాడ్బంద్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఆ తర్వాత బోయిన్పల్లి, అండ్ ఆ తర్వాత సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ ఈ రూట్లో వెళ్తుంది. కానీ మన బస్కి ఓన్లీ ఒక స్టాప్ ఉంది, నిర్మల్.
ఆన్ అంటే ప్యాసింజర్ రిక్వెస్ట్ మీద ఆర్మూర్లో కూడా లోపల తీసుకెళ్ళి దింపుతారు. ఒకవేళ ప్యాసింజర్స్ ఎవరైనా ఉంటే దిగేవాళ్ళు టికెట్ నిర్మల్కే తీసుకోవాలి, బట్ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆర్మూర్కి అయితే దింపుతారనమాట. సో కనపడేదంతా కూడా ఇప్పుడు బోయిన్పల్లి క్రాస్ రోడ్ దాటినాక కొంచెం ఆర్మీ ఏరియా వస్తుంది, అక్కడ ఉన్నాము. నెక్స్ట్ బోయిన్పల్లి వస్తుంది. సో కనపడేదంతా కూడా ఇప్పుడు ఇదంతా బోయిన్పల్లి. దీని తర్వాత వచ్చేది సుచిత్ర. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా స్కైవే అనమాట. మన బోయిన్పల్లి తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది డైరెక్ట్ కొంపల్లి దగ్గర ఒక మేడ్చల్ సంబంధించిన ఫ్లైఓవర్ ఉంటుంది, కింద రైల్వే ట్రాక్ వెళ్తుంది కదా, అక్కడ దాకా ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 4.5 కిలోమీటర్ స్కైవే ఇది. సిమిలర్ స్కైవే యాక్చువల్గా ఉప్పల్ దగ్గర కూడా ఉంది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సేమ్ ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ దీని ప్రోగ్రెస్ ఫాస్ట్ ఉంది. ఉప్పల్ది చాలా ఏళ్ళైంది స్టార్ట్ అయ్యి, బట్ అది ఏంటో కొంచెం నత్తనడక అంటారు కదా, అట్లే ఉండిపోయింది. ఇది మాత్రం కంపేరబ్లీ కొంచెం ఫాస్ట్గానే ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కనపడే ఈ హైవే అండ్ మన ఉప్పల్లో ఉన్న స్కైవే రెండు కూడా నేషనల్ హైవేకి సంబంధించిన స్కైవేస్. సో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని మొత్తం భరిస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంటే మొత్తం కూడా దీని కన్స్ట్రక్షన్ అంతా కూడా కాస్ట్ అవి అంతా కూడా వాళ్ళదే మొత్తం బాధ్యత. సో ఈ కనపడే జంక్షన్ అంతా కూడా సుచిత్ర జంక్షన్. ఇక్కడ వరకు చాలా బస్సెస్ వస్తాయి, 24S అలాంటి చాలా బస్సెస్ వస్తాయి. 24S ఏంటంటే సుచిత్ర నుంచి ఈసీఎల్ వెళ్తుంది. మేము ఈసీఎల్ దగ్గరలో ఉంటాం, సో ఆ బస్ డీటెయిల్స్ చెప్తున్నాను యాక్చువల్గా. అండ్ నా కాలేజ్ కూడా మల్లారెడ్డి. సో ఈసీఎల్ నుంచి 24S బస్ ఎక్కి ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి 229 బస్ ఎక్కి కొంపల్లో దిగి అట్లా ఆటోలో వెళ్ళిపోతుండే. సో ఆ డేస్ అన్ని కూడా నాకు గుర్తొస్తున్నాయి అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళు అసలు యాక్చువల్గా ఎంతమంది మల్లారెడ్డిలో చదివారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మల్లారెడ్డి 2012-2016 మెకానికల్ బ్రాంచ్ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా, సో 2 బర్త్స్ ఉంటాయి కదా సైడ్ బై సైడ్. అక్కడ కొంచెం అన్నోన్ ప్యాసింజర్స్ వస్తారు కదా, అంటే స్ట్రేంజర్స్ వస్తారు కదా. లైక్ ఇప్పుడు మీరు ఒక టికెట్ బుక్ చేసుకున్నారు, సో పక్కన ఇంకెవరో ఉంటారు, వాళ్ళకి మీకు సంబంధం లేకుండా ఇది 2 సీట్ మధ్యలో పెడితే కొంచెం సెట్ అయిపోతుంది అనమాట. సో రెస్టారెంట్ పేరు చూడండి, చాలా వింతగా ఉంది, కస్. సో నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కైవే అవుతుంది, అది కంటిన్యూస్ కాదు, జస్ట్ సుచిత్ర జంక్షన్ దాటడానికి అంతే. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇది మొత్తం మన ఇప్పుడు గుర్తుంటే మీకు సికింద్రాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ ఉంటాయి, లైక్ ప్యాట్నీ ఫ్లైఓవర్, ప్యారడైజ్, అండ్ దానికన్నా ముందు జేబిఎస్ ఫ్లైఓవర్, అవంతా కూడా కనెక్టెడ్ ఉంటాయి కదా, లైక్ స్ట్రైట్గా చాలా ఉంటాయి టిల్ రసూల్పుర వరకు. సో ఆ టైపే అనమాట, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. సిగ్నల్స్ని తప్పించి మళ్ళీ ఎక్కడైతే సిగ్నల్ ఉందో అక్కడ ఇలా చూడండి, చాలా పెద్ద ఉంది. యాక్చువల్లీ 6 వే అనుకుంటా, మోస్ట్లీ 6 లేన్ స్కైవే ఉంటుంది. ఇది చాలా పెద్ద ఉంది బాబా. చిన్న పిల్లర్ పైన చూస్తే బేస్ చూడండి, ఎంత బేస్ చిన్నగా ఉంది, పైన స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంది. ఎంతైనా ఇంజనీరింగ్ అంటేనే మార్వెలస్ అసలు. ప్రీకాస్ట్ సిస్టమే ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు అన్నీ కూడా. సో ఇప్పుడు మనం కొంపల్లి ఏరియాలో ఉన్నాం. ఆ కొంపల్లి తర్వాత మేడ్చల్ వస్తుంది. ఇంకా అంటే బస్ ఎక్కడ ఆగదు, ఇంకా అయిపోయింది, ఇంకా డైరెక్ట్ నిర్మల్ దాకా మోస్ట్లీ ఆగదు ఇంకా. సో మోస్ట్లీ మేడ్చల్ దాటినాం, ఇంకొక 3-4 అవర్స్లో నిర్మల్ వస్తుంది. నిర్మల్ వచ్చినాక మాట్లాడదాం ఇంకా. చలో. నిర్మల్ చాలా వింతగా ఉంది, స్ట్రీట్ లైటింగ్ మొత్తం కూడా ఆన్ ఆఫ్ అవుతుంది. కొంచెం
కొంచెం దూరమే. ఇక్కడి నుంచి కాన్స్టెంట్గా ఉన్నాయి, ఇంకా ఆన్ అయ్యే ఉన్నాయి. నిర్మల్ బస్ స్టాండ్ ఎంటర్ అవుతున్నాం. టైం 3:20. 11 o'clock జేబిఎస్లో బయలుదేరింది. 4 hours 20 minutesలో నిర్మల్ బస్ స్టాండ్. ఇక్కడ అంతా ఏదో సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ రెనోవేషన్ చేస్తున్నారో సంథింగ్ ఏదో ఉంది. Finally, Adilabad reached. 5:20 in time. నేను అక్కడ టైం యూజ్ చెప్పిన అనమాట. 5 అవుతుంది. దగ్గర 30 minutes ఆన్ టైం వచ్చేసిన. సో కరెక్ట్గా 5 hours 50 minutes ట్రావెల్ చేసినాక మనమైతే జేబిఎస్ నుంచి ఆదిలాబాద్ 320 kilometers అయితే వచ్చేసినాము. దగ్గర గంటకి ఒక 60 కాకుండా 55 అట్లా అవ్వచ్చు. సో బాగానే వచ్చిండు. 60-70 కానీ ఎక్కువ స్పీడ్ పోలేదు, స్లీపర్ కదా. సో ప్యాసింజర్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి 70-75 మ్యాక్సిమం అంత పోయింది. దానికైతే ఎక్కువ పోలేదు. బట్ స్టిల్ టైం అంటే టైంలో దింపేసిండు. బస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. స్లీపర్లో ఏంటంటే మనం మామూలుగా సైడ్కి పడుకుంటాం కదా, అట్లా పడుకుంటే మాత్రం బస్సు బాగా ఎత్తేస్తున్నట్టు అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ ఉదయ సారథి. జై హింద్. రోడ్డు మంచిగా